జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో అద్దె బస్సులు ఆగిపోయాయి. అద్దె బస్సుల డ్రైవర్లకు సెల్ ఫోన్ అనుమతించకపోవడంతో ఇంటి నుంచి ఎలాంటి సమాచారం రావడం లేదన్నారు. కనీసం లంచ్ బాక్స్ కూడా టైంకి అందడం లేదని చెప్పారు. ఏదైనా ప్రమాదం జరిగితే 6 నెలలు మాత్రమే విధుల నుంచి తప్పించాలి. కానీ జగిత్యాల డిపోలో 2 సంవత్సరాలైనా డ్రైవర్లను విధుల్లోకి తీసుకోవడం లేదని నిరసనకు దిగారు. ఈ ఆందోళనపై డిపో మేనేజర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రమణగౌడ్, ఫైజల్ ను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని సూచించారు. కొన్ని సంవత్సరాలుగా జగిత్యాల రూల్ ఉంటుంది కదా దేనికైనా రూల్ ఉంటుంది. ఇంకొకటి బచ్చన్నది ఆడితే తిరిగి కట్టలేదు ఆడికి కట్టినప్పుడు అనుకోలేదు రూల్ ప్రకారం ఉంటుంది. ఎప్పటికైతే సబ్సిడీ జారీ ఏమైనా ఎప్పటికైతే సబ్సిడీ జారీ మరి ఆర్థిక సంస్థ డ్రైవర్ కన్నా వెలగొట్టుకోవాలని చూస్తారు. వాళ్ళు ఇంకా పని చేస్తే వాళ్ళకి సపోర్ట్ ఇస్తారు. ఇంకా పని చేయడానికి వెళ్ళిపోతుంది. అది ఇప్పటికీ కూడా పోలే హోమ్ కూడా ఇప్పటికైనా ఏదైనా రూల్ ప్రకారమే జరుగుతుంది. రూల్ ప్రకారం ఇచ్చి ఏది జరగదు. మీరు ఏమైనా పెట్టుకుంటే స్టేట్ పరిధిలో పోయాలి, అప్లికేషన్ పెట్టుకోవాలి, చేయాలి. అర్థమైనా ఏది కూడా మిస్టేక్ కావాలి, కరెక్ట్ కాదు. ఎవరు కూడా తేడా తెచ్చుకోవాలి. అర్థమైనా. నా పేరు స్వామి. నేను గత కొన్ని రోజులుగా జగిత్యాల జిల్లా హెడ్ బస్ డ్రైవర్గా పనిచేస్తున్నాను జగిత్యాల డిపోలో. ఈరోజు మేము బస్సులు ఆపడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మాకు ప్రధానంగా 3 కారణాలు ఉన్నాయి. ముందుగా ఏంటి అంటే నెల రోజులు అని చెప్పేసి డ్రైవర్లో ఫోన్ అలౌ లేదని చెప్పేసి మాకు డ్యూటీలో ఇప్పటి వరకు ఫోన్ ఇవ్వట్లేదు. మాకు డ్యూటీలో ఫోన్ లేకపోవడం వల్ల ఇంటికాడ జరిగే పరిస్థితులు ఏంది, మా పరిస్థితులు ఏందన్నది మేము ఎవరికి చెప్పుకోలేకపోతున్నాము. నెల రోజులని చెప్పి ఇప్పటికి 3 నెలలు కావస్తుంది. అయినా కానీ వాటి గురించి మేము ఎన్నిసార్లు పోయి డిఎం మేడం కలిసినాము, కరీంనగర్ ఆర్ఎం సార్ కలిసినా కానీ మాకు పైన నుంచి ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి మాకు పైన చెప్పిన దాన్ని బట్టి మేము చేస్తాం తప్ప మా చేతులు ఏం లేదని వాళ్ళ చేతులు ఎత్తేస్తుంది. మేము ఇప్పటికీ 10 సార్లు కలిసినాం. మేడం మా పరిస్థితి ఇట్లుండే, మాకు ఇంటికాడ కూడా ఫోన్ లేకపోతే మాకు ఇంటికాడ జరిగే విషయాలు కూడా మేము తెలుస్తలేవు మేడం. మాకు కూడా డ్యూటీలో ఏదైనా ప్రాబ్లం అయినా యాక్సిడెంట్ అయినా కానీ మేము ఏం చెప్పుకోలేని పరిస్థితి. మా దగ్గర చూపించుకోవడానికి ఎవిడెన్స్ కూడా లేకుండా అయిపోతుంది మేడం ఫోన్ లేకుండా. అంటే మాకు అవన్నీ ఏం తెలియదు. మాకు పైన చెప్పారు కాబట్టి మేము అది చేస్తున్నాం అది అని అంటారు. ఇంకోటి ఓవర్లోడ్ సమస్య బాగుంది మాకు ఫ్రీ అయిన అప్పటి నుంచి. 50 నుంచి 60 మంది ఎక్కే ఒక బస్సులో 150, 160 మంది 3 బస్సుల మంది ఒకటే బస్సులు ఎక్కిన తర్వాత మాకు కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. వాటి గురించి కూడా చెప్తే దానికి కూడా మేము ఏం చేయలేము, మా చేతులు ఏం లేదని చెప్తున్నారు మేడం. ఇంకోటి ఫాటల్ యాక్సిడెంట్ అనేది ఎవరు కూడా కావాల్సి చేయలేరు.